నమస్తే అండి, నా పేరు సునీత. మాది లింగాయపాలెం గ్రామం, అమరావతి రాజధాని ప్రాంతం. హౌస్ వైఫ్ నండి. మాకు దగ్గరలో సిఆర్డిఏ మెయిన్ ఆఫీస్ ఓపెన్ అయింది. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం సిఆర్డిఏ వాళ్ళ తరఫున క్లౌడ్ కిచెన్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని, ఇంటి తరహా భోజనం చక్కగా నీట్గా పెట్టాలి అని అనుకున్నాం. సిఆర్డిఏ వాళ్ళు మాకు కూడా ఉపాధి లభించిద్ది అని చెప్పి ఇది చేయడం జరిగిందండి. మేము ఫుడ్ ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీ వాడతామండి. ఆయిల్ కానీ కూరగాయలు ఇట్లాంటివన్నీ వాడతాము. మేము మా ఇంట్లో ఎట్లా నీట్గా క్వాలిటీగా ఏ వస్తువులు వాడతామో తయారు చేయడానికి ఎవరికన్నా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కూడా అట్లానే నాణ్యమైన వస్తువులు వాడి భోజనం తయారు చేసి ఇస్తామండి. దీనివల్ల మాకు కూడా కొద్దిగా ఉపాధి లభించిద్దని సిఆర్డిఏ వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారు. ఫుడ్ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి మాకు. ఇలాంటి అవకాశం కల్పించిన సిఆర్డిఏ వాళ్ళకి, సోషల్ డెవలప్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు నరసింహం అండి. నేను సోషల్ డెవలప్మెంట్ నందు లైవ్లీవుడ్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. రాజధాని గ్రామాల్లో మళ్ళీ వర్క్స్ పునఃప్రారంభం అయ్యాయి. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో ఇంకా రెస్టారెంట్స్ కానీ ఫుడ్కి సంబంధించిన కొరత ఉంది కాబట్టి దానిలో భాగంగా రాజధాని గ్రామాల్లో మహిళలు చాలామంది ఖాళీగా ఉన్నారు. ఎంఎస్డిపి, ఈడిపి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాల్లో మనం పెట్టాలనే ఆలోచనతో ఈరోజు మేము ప్రతి గ్రామంలో కూడా ఈ వంట అంటే క్లౌడ్ కిచెన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పుడు మా దగ్గర సిఆర్డీ కానీ చుట్టుపక్కల ఎటువంటి ఆఫీసులు ఓపెన్ అయినా సరే అందులో ఉండే పనిచేసే ఎంప్లాయీస్కి పరిశుద్ధతతో కూడుకున్న రుచికరమైన ఇంటి వాతావరణంలో అతి తక్కువ ఖర్చుతో భోజనం ఇవ్వాలనే ఆలోచనతో రాజధాని గ్రామాల్లో ఉన్న మహిళలు ముందుకు వస్తున్నారు. అలాంటి మహిళలకి మేము ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి దీని మీద మరింత అవగాహన కల్పించి వాళ్ళు మంచి ఫుడ్ ఇచ్చేదానికి మేము ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వాములు చేసి అందులో భాగంగా ఈరోజు సిఆర్డీ ప్రాజెక్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి లింగాయపాలెం గ్రామం నుంచి ఒక 6 మహిళలు ఇక్కడికి వచ్చే ఎంప్లాయీస్ అందరికి కూడా అతి తక్కువ ఖర్చుతో ఇంటి వాతావరణం భోజనం ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు వచ్చారు.